ఈ భారీ బండరాయి కిందగా వాహనాలు వెళ్లాలంటే నిజంగా అటుగా ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా ధైర్యవంతులనే చెప్పాలి. ఎందుకంటే అవి ఎప్పుడు ఏ టైంలో పడిపోతాయో కూడా ఎవ్వరూ చెప్పలేరు. ఇవే కాదు, ఈ వీడియోలో ఇంతకన్నా అద్భుతమైన భారీ రాళ్ళని ఈ వీడియోలో చూసేద్దాం. అలానే వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిరెంబా బ్యాలెన్సింగ్ రాక్స్. ఈ భారీ బండరాళ్ళు ఎంతటి ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నాయంటే ఏకంగా ఆ దేశపు కరెన్సీ నోటు మీదే ఈ రాళ్ళని ముద్రించారు. ఇవి అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే దేశ రాజధాని అయిన హరారే సమీపంలోని ఎప్వర్త్ ప్రాంతంలో ఈ వింతైన బండరాళ్ళని మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత మొత్తం అసలు అంతటి భారీ బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి ఎలా నిలబడి ఉన్నాయి అనేది మనకి ఒక పెద్ద ప్రశ్నలాగానే మిగిలిపోతుంది. పోనీ ఎవరైనా అలా అరేంజ్ చేశారా అని చూస్తే అక్కడ ఉన్నది 1-2 రాళ్లు కాదు, ఎక్కడ చూసినా కూడా గుట్టలు గుట్టలుగా ఈ రాళ్లే కనిపిస్తుంటాయి. అయితే సైంటిస్టులు దీనికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. సుమారు 2.5 బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం మొత్తం ఒక భారీ గ్రానైట్ కొండగా ఉండేదని, ఈ వాతావరణ మార్పుల కారణంగా ఆ కొండ కరిగిపోయి చివరికి ఇలా రాళ్ల రూపంలో మిగిలిపోయాయని చెప్తున్నారు. అందుకే మనం ఈ రాళ్లని గమనిస్తే అవి ఒక్కొక్కటి 20 అడుగుల ఎత్తు నుంచి ఏకంగా 45 అడుగుల ఎత్తు వరకు ఉన్న బండరాలని మనం చూడవచ్చు. ఎంతటి దూరం నుంచి చూసినా కూడా ఈ ప్రాంతం మొత్తం ఎడారిలో ఉండటంతో ఈ రాళ్లన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ జింబాబ్వే దేశానికి జాతీయ గుర్తింపుగా కూడా ఈ రాళ్లు వాళ్ళ కరెన్సీ నోట్ల మీద ముద్రించడం అనేది చేశారు. ముఖ్యంగా ఈ ప్రదేశం ఫోటోగ్రాఫర్స్ మరియు టూరిజం కి బాగా పాపులర్ అయ్యింది. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి చాలా మంది ప్రజలు ఈ గ్రేట్ విజువల్ ని చూడటానికి ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఐడియల్ రాక్. ఇది నిజంగా అత్యంత అద్భుతమనే చెప్పాలి. ఈ రాయిని చూసిన ఎవరైనా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న ఇంత పెద్ద బండరాయి ఎంత చిన్న రాయి మీద నిలబడి ఉందో ఒక్కసారి చూడండి. ఈ రాయి ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా అలానే నిలబడి ఉండటం సైంటిస్టులను కూడా చాలా ఆశ్చర్యపడేలా చేసింది. ఇంకా దీని బరువు కూడా ఏకంగా 200 టన్నుల బరువును కూడా కలిగి ఉంది. సైంటిస్టుల ప్రకారం ఈ రాయి 320 సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలు ఈ రాయి ఆకారం ఒక విగ్రహంలో కనిపించడంతో అందుకే దీనికి ఐడియల్ రాక్ అని పేరు పెట్టారు. ఈ వింతైన రాయిని చూడటానికి ఇక్కడికి టూరిస్టులు కూడా చాలా మంది వస్తుంటారు. ఈ రాయి మనకి యూకేలోని నార్త్ యార్క్షైర్ ప్రాంతంలో కనిపిస్తుంది. గార్డెన్ ఆఫ్ ది గాడ్స్. ఎరుపు రంగులో రాతి గోడల్లా కనిపిస్తున్న ఈ అతిపెద్ద రాళ్ళనేవి ఏకంగా 300 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ అతిపెద్ద రాళ్ళనేవి ఈ భూమిని చీల్చుకుంటూ టెక్టోనిక్ మార్పుల వల్ల పైకి లేచి తర్వాత ఉష్ణోగ్రతల మార్పుల ప్రభావం వల్ల ఈ ఆకారాన్ని పొందాయి. అమెరికా దేశంలోని కొలరాడో స్ప్రింగ్స్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం బాగా పాపులర్ అయ్యింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి చాలా మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. భారీ ఎత్తులో కనిపిస్తున్న ఈ గోడల లాంటి రాళ్లనేవి 290 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇలాంటి గోడల రూపంలో ఉన్నవే కాకుండా భారీ ఆకారంలో ఉన్న రాళ్లు కూడా ఈ ప్రదేశంలో ఏర్పడ్డాయి. విచిత్రం ఏంటంటే ఎప్పుడు పడిపోతాయో తెలియని ఇంత భారీ రాళ్ల మధ్య కూడా ఇలా వెహికల్స్ వెళ్లటం నిజంగా మనల్ని చాలా ఆశ్చర్యపడేలా చేస్తాయి. అటుగా వెళ్తున్న కొంతమందికి నిజంగానే ఈ బండరాయి ఎప్పుడు పడిపోతుందో అనే భయంతోనే అటువైపు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రదేశం వింటర్ లో చాలా ప్రత్యేకమైన పాపులారిటీని తెచ్చుకుంది. ఆ టైంలో ఈ ప్రదేశం మొత్తం మంచుతో చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ వింటర్ టైంలో ఇక్కడ ప్రత్యేకంగా ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంత విచిత్రంగా కనిపిస్తున్న ఈ ప్రదేశానికి గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ అనే పేరెందుకు పెట్టారంటే 1859లో 2 సర్వైవర్స్ ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చి వారిలో ఒకరు ఈ ప్రదేశాన్ని చూసి ఇది బీర్ గార్డెన్ లా బాగుంది అని సరదాగా అన్నాడు. కానీ ఇంకొకరు వెంటనే స్పందిస్తూ కాదు, ఇది దేవుళ్ళు తిరిగే గార్డెన్ లా ఉంది అని అన్నాడు. అంతే, అప్పటి నుంచి ఈ ప్రదేశానికి గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ అని పేరు వచ్చింది. టెలిగ్రాఫ్ స్టోన్. ఈ ప్రదేశం ఒక్కొక్కరిని ఎంతలా మాయ చేస్తుందంటే ఈ రాయి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నా కూడా ఈ రాయిని పట్టుకుని అంత ఈజీగా వేలాడటం, ఇంకా ఆ రాయితో ఇలాంటి భయంకరమైన సాహసాలు చేయటం చూస్తుంటే ఒక్కొక్కరికి ఒళ్ళు గగురుపాట్ల అనిపిస్తుంది. కానీ నిజానికి ఇదంతా ఒక ఇల్యూజన్ మాత్రమే. ఇదంతా పూర్తిగా
పూర్తిగా అబద్ధం. నిజంగానే ఈ రాయిని పట్టుకుని వేలాడుతున్నప్పుడు కింద వేల అడుగుల లోతు అనేది ఉండదు. ఫొటోస్ ని ఒక సైడ్ కి వచ్చి తీయటం వల్లనే ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఈ సముద్రం కనిపించటం వల్ల ఈ రాయి కింద కొన్ని వేల అడుగుల లోతు ఉంది అన్నట్లే మనకి అనిపిస్తుంది. ఈ రాయి ఉన్న ప్రదేశం సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయ్యింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంత విచిత్రంగా ఫోటోలు దిగుతూ వాటిని వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అవి భయంకరంగా వైరల్ అయ్యి ఈ ప్రదేశానికి వేరే వాళ్ళు కూడా వెళ్లేలాగా చేశాయి. ఈ ప్రదేశం ఒక ఎత్తైన కొండ మీద ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరం వరకు నడిచి వెళ్ళాలి. అయినా సరే ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాగైనా ఈ రాయి దగ్గర ఫోటోలు దిగాలనే కోరికతో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి ఇలాంటి వింత వింత ఫోజులతో ఫోటోలు దిగి వాటిని షేర్ చేస్తున్నారు. ఈ వింతైన రాయి అనేది బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో ఒక కొండ పైన ఉంది. బ్యాలెన్స్డ్ రాక్ ఆర్చెస్ నేషనల్ పార్క్ అమెరికా దేశంలోని యుటా రాష్ట్రంలో ఉన్న ఈ బ్యాలెన్స్డ్ రాక్స్ ని చూస్తే మనుషులే కాదు సైంటిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇది యుటా రాష్ట్రంలో ఉన్న ఆర్చెస్ అనే నేషనల్ పార్క్ లో ఉంది. ఇక్కడ ఇలాంటి బండరాళ్ళు అనేవి చాలానే ఉన్నాయి. ఇంకా ఆర్చెస్ రూపంలో కూడా కొన్ని వింతైన రాళ్ళు మనకి కనిపిస్తుంటాయి. ఒకప్పుడు చాలా పెద్ద బండరాళ్ళుగా ఉన్న ఈ రాళ్ళు ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా కాలక్రమేణా అవి కరిగిపోతూ చివరికి ఇలాంటి వింత రూపంలో తయారయ్యాయి. ఇవి ఏకంగా 128 అడుగుల ఎత్తులో ఇంత పెద్ద రాయి అలా నిలబడి ఉండటం చాలా మంది టూరిస్టులను చాలా ఆశ్చర్యపరిచింది. 1975లో కూడా చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అనే ఇలాంటి రాయి కూడా ఒకటి ఉండేది. అది కూడా ఈ ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా ఒకరోజు నేలమట్టం అయిపోయింది. సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ రాయి కూడా ఏదో ఒక రోజు ఇలా పడిపోతుందని చెప్తున్నారు. అందుకే ఈ వింతైన బ్యాలెన్స్డ్ రాక్స్ దగ్గరికి చాలా మంది ఫోటోగ్రాఫర్స్ మరియు టూరిస్టులు వస్తూ వాటి దగ్గర ఫోటోలు తీసుకుంటూ వాటి జ్ఞాపకాలని ఇలా గుర్తుపెట్టుకుంటున్నారు. కుమాకివి బ్యాలెన్స్డ్ రాక్ సుమారు 500 టన్నుల బరువున్న ఈ భారీ బండరాయి కేవలం ఒక చిన్న రాయి మీద బ్యాలెన్స్డ్ గా 11,000 సంవత్సరాలుగా నిలబడి ఉందంటే ఎవరైనా నమ్మగలరా? ఈ బండరాయిని చూస్తే ఖచ్చితంగా నమ్మాల్సిందే. సైంటిస్టుల అంచనా ప్రకారం ఐస్ ఏజ్ తర్వాత గ్లేసియర్ కారణంగా ఈ బండరాయి ఇలా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. ఇంకా ఈ ప్రాంతం చుట్టూ డెన్స్ ఫారెస్ట్ ఉండటం వల్ల ఈ బండరాయికి నేచురల్ గానే ఒక రక్షణ ప్రాంతంలా మనకి కనిపిస్తుంది. ఈ వింతైన రూపాన్ని కలిగిన ఈ బండరాయి ఫిన్లాండ్ దేశంలోని రూకో లాక్టి అనే ప్రాంతంలో ఉంది. ఈ రాయిని చూడటానికి ఆ లోకల్స్ లో ఉండే ప్రజలే కాకుండా టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అలానే వింటర్ టైంలో ఈ రాయి మంచుతో నిండిపోయి మరింత అందంగా కూడా కనిపిస్తుంది. ఈ రాయి అక్కడ లోకల్ ప్రజలకి ఒక నేచురల్ మిస్టరీగా కూడా కనిపిస్తుంది. కానీ కొంతమంది మాత్రం కొన్ని వేల సంవత్సరాలుగా ఇంత పెద్ద బండరాయి పడిపోకుండా ఇలానే ఉందంటే ఇది ఖచ్చితంగా పురాతన కాలంలో దేవతల శక్తితోనే ఈ రాయి ఇక్కడికి వచ్చిందని నమ్ముతున్నారు. కానీ సైంటిస్టుల ప్రకారం ఇది పూర్తిగా గ్లేసియర్ మూవ్మెంట్స్ వల్లే ఏర్పడింది అని చెప్తున్నారు. డెవిల్స్ మార్బుల్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మార్బుల్స్ లాంటి బండరాళ్ళు ఎంత విచిత్రంగా ఇలా గుండ్రంగా తయారయ్యాయంటే సుమారు 1.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి లోపల ఏర్పడ్డ గ్రానైట్ రాళ్ళు పై భాగానికి పైకి లేచి తర్వాత లక్షల సంవత్సరాల పాటు ఈ గాలి ఉష్ణోగ్రతల మార్పుల ప్రభావం వల్ల ఈ విధంగా గుండ్రని ఆకారాన్ని పొందాయి. వీటిలో కొన్ని రాళ్ళు 15 అడుగుల ఎత్తులో ఉండగా మరికొన్ని అయితే అంతకన్నా ఎక్కువ ఆకారాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ నడుస్తున్న ఈ మనుషులను చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆ బండరాళ్ళు అనేవి ఎంత పెద్దవిగా ఉన్నాయో అని. అయితే ఇంత అద్భుతంగా ఉన్న ఈ ప్రదేశానికి డెవిల్స్ మార్బుల్స్ అనే పేరెందుకు వచ్చిందంటే ఒకసారి యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పెద్ద పెద్ద గుండ్రని రాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయారు. వాటిని చూసి ఇలా అనుకున్నారు, ఇంత పెద్ద గుండ్రని రాళ్ళని ఎవరో శక్తివంతమైన దెయ్యం గుండ్రంగా చేసి ఇక్కడ చల్లేసినట్లుంది అని చెప్పి ఈ ప్రదేశానికి డెవిల్స్ మార్బుల్స్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఈ ప్రాంతాన్ని డెవిల్స్ మార్బుల్స్ అనే పేరుతోనే పిలవటం మొదలు పెట్టారు. కానీ ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం ఇది చాలా పవిత్రమైన ప్రదేశంగా చూస్తారు. వాళ్ళు ఈ ప్రదేశాన్ని కర్లు అని పిలుస్తారు. ఇది వాళ్ళ భాషలో భారీగా ఉండే గుండ్రని రాళ్ళు అని అర్థం. ఈ వింతైన ప్రదేశం ఆస్ట్రేలియాలో ఉన్న నార్థర్న్ టెరిటరీ ప్రాంతంలో ఉంది.
కృష్ణాస్ బటర్ బాల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ అతిపెద్ద భారీ గ్రానైట్ రాయిని చూస్తుంటే శ్రీకృష్ణుడు తిన్న వెన్న ముద్దలా గుర్తు చేస్తుందని, అందుకే దీనికి కృష్ణాస్ బటర్ బాల్ అని పేరు పెట్టారు. కొంతమంది ఇంత పెద్ద భారీ బండరాయిని ఇక్కడికి ఎవరు తెచ్చి పెట్టారు, ఇది ఖచ్చితంగా ఆ దేవుడే సృష్టించాడు అని నమ్ముతున్నారు. కానీ ఇక్కడ జరిగిన అసలు నిజం ఏంటంటే, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మొత్తం ఒక గ్రానైట్ రాక్ హిల్ గా ఉండేది. భూమి లోపల మ్యాగ్మా చల్లబట్టం వల్ల ఈ గ్రానైట్ ఏర్పడుతుంది. లక్షల సంవత్సరాల పాటు గాలి, వర్షం, వేడి, చలి ప్రభావం వల్ల బయట ఉన్న రాళ్లు నెమ్మదిగా కరిగిపోయి చివరికి ఈ అతి పెద్ద భారీ గ్రానైట్ రాయి మాత్రం మిగిలిపోయింది. సుమారు 250 టన్నుల బరువున్న ఈ భారీ గుండ్రని రాయి ఒక వంకరైన కొండపై జారిపోకుండా వేల సంవత్సరాలుగా అదే స్థితిలో నిలబడి ఉండటం చాలా మందిని ఆశ్చర్యపడేలా చేసింది. 1908లో బ్రిటిష్ గవర్నర్ ఈ రాయిని తొలగించడానికి 7 ఏనుగుల్ని ఉపయోగించగా అది కొంచెం కూడా కదలకపోవటం దీని ప్రత్యేకతను మరింతగా పెంచింది. మహాబలిపురం ప్రాంతం మొత్తం పురాతన పల్లవుల కాలానికి చెందిన రాతి శిల్పాలతో ప్రసిద్ధి చెందింది. ఈ భారీ రాయి ఎందుకు జారిపోకోకుండా నిలబడి ఉన్నది అనేది ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని ఒక నేచురల్ మిస్టరీగానే వాళ్ళకి కనిపిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ఈ అద్భుతమైన బ్యాలెన్సింగ్ రాక్ ని దగ్గరగా చూడటానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ రాయి మన ఇండియాలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో ఉన్న ప్రాంతంలో ఉంది. బ్యాలెన్సింగ్ రాక్ కెనడా. భారీ స్తంభంలో కనిపిస్తున్న ఈ రాయిని చూస్తుంటే నిజంగా ఇది రియలా లేక ఫేకా అన్నట్లే మనకి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సుమారు 27 అడుగులు ఎత్తు ఉన్న ఈ రాయి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇలానే నిలబడి ఉండటం ఇక్కడికొచ్చే టూరిస్టులందరికీ చాలా షాకింగ్ లా అనిపిస్తుంది. ఇంకా ఇది సముద్రం పక్కనే ఇలా నిలబడి ఉండటం, ప్రతిరోజు వచ్చే భారీ అలలు, గాలులు, ఇంకా వాతావరణ మార్పులు వీటన్నింటిని తట్టుకొని ఈ రాయి ఇంకా నిలబడి ఉండటం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి. ఈ వింతైన విజువల్ మనకి కెనడా దేశంలోని నోవా స్కోషియా అనే ప్రాంతంలో ఉన్న లాంగ్ ఐలాండ్ లో కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని చూడటానికి 235 చెక్క మెట్లని కూడా నిర్మించారు. ఇలా వింతగా కనిపిస్తున్న ఈ స్తంభం లాంటి రాయి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అని చాలా మంది అనుకున్నారు. కానీ సైంటిస్టుల ప్రకారం సుమారు 200 మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ అగ్నిపర్వత కార్యకలాపాల సమయంలో ఇది ఏర్పడి తర్వాత ఈ వాతావరణ మార్పుల కారణంగా చివరికి దాని రూపం ఈ విధంగా తయారైందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ ను కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.